జై జై మాత. 2 మంకీస్ వచ్చినాయి మా ఇంటి దగ్గరికి. పని ఏ క్లాస్ ఇప్పుడు? నీకు ఎప్పుడా హాలిడేస్? నువ్వు ఎందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నావు? హాయ్ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మా అమ్మ తులసి పూజ చేస్తుంది. మా విన్నా నచ్చడ చూస్తున్నాడు. మార్నింగ్ ఇట్స్ 10 AM. నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలే నమ శివాయ. సూర్యభగవానికి యుద్ధం బగ్గు అంటున్నాడా ఎట్లా ఉన్నాడా చూద్దాం. ఇట్లా కొడుతున్న ఎండకాలం లెక్క ఉంది. సూర్య నమస్కారం చేయడం మార్నింగ్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సూర్య నమస్కారం చేయాలి. హే గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరపు సాయి వచ్చి బ్లాగ్స్. అమ్మ పూజ కంప్లీట్ చేస్తుంది. మా జున్నాని విన్నాని చేస్తుండే సార్. పండుగ రోజు మా జున్నాని విన్నాని హోంవర్క్ చేస్తున్నారు. వట్టియేనా? ప్రాక్టీస్ చేస్తున్నారు. హోంవర్క్ కాదు, వేరే ఎక్స్ట్రా బుక్స్ ఉంటే ఎక్స్ట్రా బుక్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? ఫ్రెండ్ కాల్ చేస్తున్నారా? అలా ఫ్రెండ్ కాల్ చేస్తున్నారు. ఏమన్నా ఇంత ముందు వేరే మీ ఫ్రెండ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడా? ఏమంటున్నాడు? మరి నువ్వు కాల్ చేస్తున్నా తెలుసా తెలదా? తెలదా? మా విన్ ఏమన్నా చెప్పాలి. ఇంతకుముందు కాల్ చేస్తున్నట్ట అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసిండ. విను ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు తెలియదా? ఎందుకో వేరే మాట్లాడతాడు అంటాడు. ఫ్రెండ్ కాల్ చేసింది తెలియదా? వేరే మాట్లాడతాను అంటాడు. మా విన్నాను చూసిలా తన వాళ్ళ ఫ్రెండ్ అంటే వేరే ఫోన్ కాల్ వెయిటింగ్ వస్తుంది అనమాట. వస్తుంటే ఫ్రెండ్ కాల్ చేస్తాడని తెలియదా? వేరే ఎట్లా మాట్లాడతాడు అంటాడు. చలో బయటకు వెళ్దాం. వాళ్ళ తొలి ఏకాదశి దాదాపు అందరు టెంపుల్స్ లో బిజీ ఉంటారు. మీరు అందరు టెంపుల్స్కి వెళ్తున్నారా? ఒక పండుగల పూట కాకుండా ప్రతిరోజు కూడా టెంపుల్స్ వెళ్ళే సాంప్రదాయాన్ని నేర్చుకోండి. దేవుని దగ్గర పోతే మీకు ప్రశాంతత, మైండ్ కామ్నెస్. అంటే ఏదైనా ఇబ్బంది ఉండేదన్నా అక్కడ పోయి ప్రశాంతంగా 2 నిమిషాలు ఏముంది. ఓకే సూపర్. రఫ్ బుక్ సరే చేసుకో, ప్రాక్టీస్ చేసుకో. సో అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ప్రశాంతత ఉంటుంది, దొరుకుతుంది, మైండ్ కూల్ అవుతుంది. మార్కెట్లా వెళ్ళిరండి. ఓకేనా? వెంకటేశ్వర గుడికి వెళ్తారట. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్. ఓకే సరే. క్రాఫ్ట్ కదా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఓకే రైట్. ఐఎమ్ గోయింగ్ అవుట్. ఇక్కడ పూజ జరుగుతుంది, దేవుని పూజ. బయటకు వచ్చాను చూసారా, 2 మంకీస్ వచ్చాయి మా ఇంటి దగ్గరికి, షాప్ దగ్గరికి. పాల కోసం వచ్చానమాట. 2 మంకీలు వచ్చి కూర్చున్నాయి అక్కడ. కిసాన్ నగర్ మున్నూరు కాపు సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి బోనామోత్సవట. ఇక్కడ బోర్డు పెట్టారు. తేదీ 26 నుంచి 26 ఆదివారం రోజు 9 గంటలకు. ప్రస్తుతం పాల ప్యాకెట్ తీసుకున్నాను, కొబ్బరికాయ తీసుకున్నాను, ఇంటికి వెళ్తున్నాను. బయట వాతావరణం అంతా ఇట్లా ఉంది, ఫుల్ ఎండతో కొడుతుంది, వర్షాలు ఏం లేవు. మళ్ళీ జున్ను తమ్ముడు బుక్లు ఎందుకు చేస్తావు? నువ్వు రాసుకుంటున్నావు కదా. జున్ను అని తెలుసు కదా. జున్ను అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఏదే బేటా? అదా బ్లాక్, టెంట్, టాప్, చాక్లెట్ అది రాసింది కదా వాటి మీద. ఎట్లా చేయాలి? అక్కడ పైన ఏమని రాసింది? అక్కడ అవర్ వండర్ఫుల్ వరల్డ్ ఉంది. ఐడెంటిఫై కలర్, ట్రేస్ అండ్ డ్రా ద షేప్. అక్కడ ఉన్నాయి పైన మీదరి పైన అన్ని అవి కూడా. ఏం చేస్తున్నారు మీరు? ఎవరైనా బెడ్లు ఎగురుకుంటా ఇట్లా బెడ్లు, బ్లాంకెట్లు, చెత్తర్లు అన్ని వేసి చేస్తారు ఎవరన్నా? ఏం చేస్తున్నారు మీరు? స్కూల్ ఉన్న రోజేమో చదువుకోమంటారేమో అది చేస్తారు. ఓకే వర్క్ ఉన్నదని. ఇవాళ హాలిడే వచ్చిందంటే మరి బుక్స్ పట్టుకొని లేని బుక్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈ బుక్స్ ఆటలాడుకుంటూ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? వాట్ యు డూయింగ్? అయ్యో దెబ్బకి ఇచ్చిన నాన్నకు. కన్ను దెబ్బకి ఇచ్చిన బయట విన్ను కన్ను దెబ్బకి ఇచ్చాడు నాన్నకు. తాకిచ్చినావంటే తాకిడి ఏం చెప్పవా? దానకు నా దెబ్బ తాకిచ్చిండు ఏం చెప్పవా? చెప్పవా? సారీ నాన్న, సారీ చెప్తున్నాడు. ఓకే థ్యాంక్ యూ, నో మెన్షన్. ఓకే నువ్వు ఎందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నావు? ఏ ఫ్రెండ్? సుహాన్ సత్తే చెప్పు, కరెక్టే చెప్పు. వై ఆర్ సో ఎక్సైటెడ్? నన్ను చూసుకుంటే చెప్పు. మీ ఫ్రెండ్ ఈస్ కమింగా? వావ్, హూ ఇస్ దట్ ఫ్రెండ్? సుహాన్షా? ఫుల్ ఎక్సైటెడా? ఫుల్ ఎక్సైట్ అవుతాండి బాబు విన్నా అని. ఇక వాళ్ళ ఫ్రెండ్ కలిసిండే, ఫ్రెండ్ వచ్చిల్లట, ఫుల్ ఎక్సైటెడ్ అవుతాండి. ఆగుతలేడు, కాళ్ళకు చక్రాలు వచ్చినాయి,
కాదు ఎగిరేది ఎగురుతాడు, మాసం చెప్తాడు, మాసం చెప్తే మాసం చెప్తాడు. ఏ మీ సుహాన్ షేడి, హలో విన్ను, మీ సుహాన్ సార్ నువ్వు ఎక్కడైతే కరెక్టా? ఏమి నేర్చుకున్నావు కరెక్టలా? కరెక్ట్ నేర్చుకున్నావు? అయ్యో ఫ్రెండ్స్ వస్తే ఎలా ఉంటుంది సార్ ఇల్లు? ఇగో హాయ్, ఇక జున్నాని విన్నానైతే ఫ్రెండ్స్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, ఎంజాయ్ బిజీలో ఉన్నారు. మా మాట చేస్తాను. సాయంత్రం 7:15 అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాతావరణం ఎలా ఉంది అనేది. ఎండాకాలం కూడా 7 గంటల దాకా ఎండలేదు, బట్ వర్షాకాలం వచ్చేసి 7 గంటలకు కూడా మనకు సూర్యుడు కనిపిస్తున్నాడు. జున్నాని విన్నానైతే పైకి వచ్చారు దీని ఫ్రెండ్స్ అందరు ఎగ్జైటెడ్ అవుతున్నారు అనమాట. ఇక్కడ ఏముంది అక్కడ? చలో ఇక చూసారా, మనకి అంతకుముందు మొత్తం ప్లేస్ ఉన్నది. మా కార్ ఇక్కడ పార్క్ చేస్తాం చూడండి. ఏంటి 10,000 పోదు బేట, 180 స్పీడ్, 190 స్పీడ్ అవుతుంది మ్యాక్సిమం స్పీడ్. 180 కన్నా ఎక్కువ పోదు. చార్విక్ ఇలా అక్కడ పైన బిల్డింగ్ ఆడుతున్నారు. చార్విక్ ఉన్నాడు అక్కడ. స్ట్రైట్ ఓకే. ఇక్కడ వర్షాకాలం వాటి తుంపరతో మామూలుగా పెరిగిన చెట్లు, వర్షాలు బాగా వల్లే కానీ. చలో ఇది బయట మేఘాలన్నీ ఫుల్ ఉన్నాయి, బట్ వర్షం మాత్రం నీళ్ళు, మేఘాలు ఫుల్, వర్షం నీళ్ళు. వద్దు పైకి వద్దు, దాకిదిలా ఏం కాడుతుంది, అంతే కాడుతుంది. దా ఇట్లా కమ్ డౌన్. ఒక్కసారి మొత్తం చూడండి, కరీంనగర్ సిటీలో మేఘాలు అలిముకొని ఉంటున్నాయి, ఇట్లా కమ్ముకొని ఉంటున్నాయి, బట్ నో యూస్, నో వర్షం. గోరింక వచ్చింది, ఎగిరిపోయింది. దా కమ్ డౌన్. ఏం చేస్తున్నావు బేట? అయ్యో ఏరోప్లేన్ చేస్తున్నావా? మీరు ఫ్రెండ్స్తో ఆడుకుంటారా, మీరు ఆడుకుంటారా? దాగుడు మూతలు ఆడతారు. ఇక్కడ ఆడుకోపండి మీరు దాగుడు మూతలు. ఏం ప్రోగ్రామ్స్? ఎటు వెళ్తున్నారు? తిరుపతి వెళ్తున్నారా? తిరుపతి వెళ్తున్నా మీరు? కారా ట్రైనా? చలో మనం పోదాం అమ్మా. మీరేమో అందరు కలిసి పోతారు గ్రూప్. నువ్వు ఒకరి కార్ వస్తే వేరే ఉండదా? ఓన్లీ ఎంతమంది టోటల్? 5 మెంబర్స్. మరి ముందు చెప్తే ఇద్దరు కలిసి ఒకటే కార్ మాట్లాడుకోపోయేటోళ్ళం కదా, అట్లయితే బెటర్ కదా. చలో ఏందా ఉడకపోతుంది ఫ్రెండ్. మొత్తానికి వాతావరణం అంతా అసలు వర్షాకాలం ఎక్కువ కానీ మొత్తం యాక్చువల్గా మాటలు వాడని చెప్పి కూలర్ చేసిన. యాక్చువల్గా ఈ కూలర్ వీడియో ఇస్తాంటే ఎవరైనా చేసినారంట. అందరు హాయ్ చెప్పండి. హాయ్. ఏం మాట్లాడుతున్నారు? ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. నువ్వే క్లాస్? 3rd క్లాస్. నువ్వే క్లాస్? 2nd క్లాస్. నువ్వే క్లాస్? 6th క్లాస్. నువ్వే క్లాస్? నువ్వే క్లాస్? నర్సరీ. ఓకే, అందరు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? సాయంత్రం 7 అవుతుంది, మొత్తం వెళ్తూనే ఉంది. యాక్చువల్గా ఎండాకాలం ఎట్లుంది అట్లుంది అనమాట. మనం ఇక్కడ అందరూ ఆటలు ఆడుతున్నారు గేమ్స్. ఏమాట? క్రికెటా? కాదు, చేతిలో బ్యాట్ ఉంది. అదేంది? టెన్నిస్ బ్యాట్ ఉంది. చలో ఏదో ఒక ఆట అయితే ఆడుతున్నారు. ఓకేనా? అందరు జై జై మాత భారత్ మాత చెప్పండి. ఒకటి భారత్ మాత చెప్పండి, గట్టి చెప్పండి. జై జై మాత, జై జై మాత. చలో ఆడుకోండి ఇంకా. బాయ్. పని ఏ క్లాస్ ఇప్పుడు? 9th. ఏ స్కూల్? ఇప్పుడు హాలిడేస్ ఎన్ని రోజులు వచ్చినాయి? ఎన్ని రోజు దాకా హాలిడేస్? రేపటి దాకా. ఓకే, ఇక్కడ ఇంట్లోనా హాస్టల్ మళ్ళీ వెళ్ళడమా? హాస్టల్కి వెళ్ళినా మళ్ళీ? ఓకే, నువ్వే క్లాస్? 7th. నీకు ఎప్పుడా హాలిడేస్? రేపు ఒక్క రోజు. ఎగ్జామ్స్ అయిపోయాయి మీకు? ఎగ్జామ్స్లో ఇప్పుడు కాలే ఇంకా. చలో అందరికి బాయ్ బాయ్. 7 గంటలకు రాత్రి రాలి యాక్చువల్, కానీ ఎండ కాబట్టి వెళ్తూ ఇట్లుంది అనమాట. చూసారు ఫ్రెండ్స్, ఆకాశంలో మబ్బుల్లో చందమామ వచ్చేసింది. చూడండి, ఇక్కడ మబ్బుల మధ్యలో ఉన్నాడు, మేఘాల మధ్యలో చందమామ. వర్షాలు ఎప్పుడు కొడతాయి ఏమో తెలియదు. ఏం చేస్తున్నారు అందరూ? పండ చలో వెళ్తున్నారు. జున్నాని విన్నారు ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నారు. సో అంజ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. కరెక్ట్ క్లాస్ నుంచి ఇక్కడికి కదా.
బాయ్ బాయ్ అందరికి బాయ్ బాయ్. ఫుల్ ఆడుకున్నారు, అట్లా ఆడికి వెళ్తున్నారు, బయలుదేరుతున్నారు. బాయ్.